ఆ మధ్యన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే ఏదో 2 ప్రాంతాల్లో ఏనుగులకు సంబంధించిన గొడవ జరగగానే పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రి వేగంగా స్పందించారు. దానికి సంబంధించి అధికారులతో సమీక్షించారు. ఆ తర్వాత అధికారులు వీటిని ఈ ఏనుగులని కంట్రోల్ చేయాలంటే వాటి మీద కొట్టకూడదు, తిట్టకూడదు, ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదు. అవి రోడ్ల మీదకి వచ్చినా ఓళ్ళ మీదకి వచ్చినా వెనక్కి పోయేటటువంటి విధంగా చూడాలి తప్పించి వాటిని ఏమి చేయకూడదు అన్నటువంటిది వన్యప్రాణుల సంరక్షణ చట్టంలో ఉంటుంది. కాబట్టి అది అందులో అడవిలోనే సంచరిస్తున్నాయి. ఈ గ్రామాలు ఇవన్నీ అడవిలో ఉన్నాయి కాబట్టి దాన్ని ఏం చేయడానికి వీలు లేదన్నటువంటి నేపథ్యంలో వాటిని అవతలకి అడవిలోకి మళ్లించాలి అంటే ఏం చెయ్యాలి అన్నప్పుడు కుకీ ఏనుగులను ఉంటాయి. ఈ ఏనుగులు మచ్చిక చేసుకుని అవి అడవిలోకి తీసుకుపోతాయి అన్నటువంటి చెప్పడం. దాంతో ఎక్కడున్నాయి ఇవి మన రాష్ట్రంలో లేవంటే లేవు, కర్ణాటకలో ఉన్నాయంటాం. వెంటనే పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక మంత్రితో మాట్లాడడం, అటవీ శాఖ మంత్రితో ఆయన మేము ఇస్తామని చెప్పడం. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళటం, అక్కడ ముఖ్యమంత్రిని ముందు అటవీ శాఖ మంత్రిని ఆ తర్వాత ముఖ్యమంత్రిని కలవటం, ఒక ఎంఓయూ చేసుకోవడం. కుకీ ఏనుగులు వచ్చేసాయని అప్పట్లో ప్రచారం జరిగింది. తీరా చూస్తే తాజాగా విజయనగరం జిల్లాలోనూ ఏనుగులు గొడవ, కుప్పం దగ్గర ఏనుగులు గొడవ నడుస్తూనే ఉంది. ఎండాకాలం వచ్చినప్పుడు ఏనుగులకి అడవుల్లో నీళ్లు దొరకదు, ఆహారం దొరకదు. అవన్నీ మళ్ళీ దగ్గరలో ఉన్నటువంటి అటవీ నగరాల్లోకి, అడవులకి అనుబంధంగా దగ్గరలో ఉన్నటువంటి పట్టణాల్లో పల్లెల్లోకి వచ్చేస్తే, ఓళ్లలోకి వచ్చేస్తే. ఈ నేపథ్యంలో నిన్న కలెక్టర్ల సదస్సులో అదే చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లారు కలెక్టర్లు. ఆయన ఆశ్చర్యపోయారు, ఇదేంటి కుకీ ఏనుగులు లేవా అని చెప్పి. ఇప్పుడు ఆయన తాజాగా ఏనుగుల దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ఇప్పటికే చాలా నష్టం జరిగిపోయింది, ఏనుగులు గుంపును తరిమికొట్టే కుకీ ఏనుగుల్ని త్వరితగతిని తెప్పించాలని చెప్పి అధికారులను ఆదేశించారు. తన స్వగ్రామంలో కూడా ఏనుగుల కారణంగా ఒకరు మరణించారని గుర్తు చేశారు. చిత్తూరు జిల్లాకు 2-3 రోజుల్లో కుంకీ ఏనుగులు తెప్పిస్తున్నామని అధికారులు చెప్పారు. విజయనగరం జిల్లాలో గ్రామాల్లోకి వస్తున్న వాటిని పట్టుకుని తరలిస్తామని చెప్పుకొచ్చారు.